సోదరుడు అశోక్ యొక్క నాయకత్వంలో జిల్లాలో బాడీ బిల్డింగ్కి గుర్తింపును తీసుకొచ్చి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా యువకులకి మంచి శిక్షణ తరఫీదు ఇప్పించి జాతీయ పోటీల్లో పాల్గొనేటువంటి స్థాయికి తీసుకురావడం అనేది ముందుగా అభినందనీయం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రాజేష్ గారికి, బాలకృష్ణ గారికి, కుమార్ గారికి, ప్రదీప్ గారికి, సోదరుడు మనోహర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా ఎందుకంటే ప్రోత్సహించితే మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూస్తే మనం చెప్పేటువంటి మాటలు కాదు, ఇవి మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి అని చెప్పి అంటారు. నేను చూశాను, నేను యాదృచ్ఛికంగా జరిగిందేమో కానీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను జిల్లాకి, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రెండింటినీ చూసినప్పుడు ఈ రెండింటికి కూడా ఒక భిన్నమైన, అంటే రెండు కూడా వేరువేరుగా చేయాలి, కానీ రెండింటినీ కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళలో ఆసక్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఉండదు. అది చెయ్యాలి అంటే వాళ్ళకు ఒక దారి ఎటెళ్ళాలి అనేది కుటుంబాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ప్రోత్సహించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చేతనైనంత సహాయం అందిస్తే ఖచ్చితంగా మంచి మెడల్స్ తీసుకొచ్చి జిల్లాకి ఒక గౌరవాన్ని, రాష్ట్రానికి ఒక గౌరవాన్ని సాధించగలిగిన శక్తివంతమైనటువంటి యువకులు మన మధ్య ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ వీరు సాధించినటువంటి పథకాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలు కానీ, క్రీడలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఇవి రాజకీయాలకు అతీతమైనటువంటివి, స్నేహాలు కానీ. కాబట్టి వీటిని మనం ఎవరూ కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రోత్సహించేటువంటి ప్రతి ఒక్కరు, సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అది మరి ఆత్మ బంధువుల కిందే మనం భావించాలి. మనకు అండదండలు అందించేటువంటి ప్రతి వ్యక్తిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అసోసియేషన్ ముఖ్యులకి, నిర్వాహకులకి తెలియజేస్తూ పక్కగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.